నా పేరు వేడియం భాస్కర్. నేను శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. ఈరోజు ఉదయం శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ తరఫున అభ్యుదయ రైతులకి సన్మానం జరిగింది. అందులో భాగంగా శ్రీ చందూల్ కుమార్ గారు ఈ 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో ఆయన సమక్షంలో ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. సో అక్కడి కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు చందూల్ కుమార్ గారితో మనం కొన్ని విషయాలకు సంబంధించి క్లారిఫికేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నమస్కారం సార్. సార్, ఉదయం మీరు మాట్లాడినప్పుడు ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు. విద్యార్థులు 300 మంది ఉన్నారు అక్కడ. 300 మందిని మేము ప్రశ్నించారు, మీలో ఎంతమంది వ్యవసాయం చేయాలనుకుంటూ ఉన్నారు, మీ డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంతమంది ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకుంటూ ఉన్నారు అన్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే స్పందించారు. అసలు ఈ వ్యవసాయం పట్ల, ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థుల్లో లేకుంటే రైతుల్లో కూడా అపోహలు ఉండడానికి ఏం కారణం ఉంది సార్? ఇప్పుడు మన వాళ్ళు ఒక 55-60 సంవత్సరాల నుంచి అలవాటు చేసిన విధానం రసాయన వ్యవసాయం. బిగినింగ్లో రసాయన వ్యవసాయం అలవాటు చేయడానికి స్ట్రగుల్ పడ్డారు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సైంటిస్టులు. వీళ్ళకి ఏం చేయాలి? మన తాతలు పూర్తిగా చదువుకోలేదు, అసలు ఏ విషయాలు వినడం లేదు, సైంటిస్టుల దగ్గర కూడా రానిరు. వాళ్ళు మొండితనం అది. ఎందుకంటే మట్టి మీద ఉన్న గౌరవం, ప్రకృతి మీద ఉన్న గౌరవం, గోమాత మీద ఉన్న గౌరవం. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక పంట మొదలు పెట్టేటప్పుడు భూమాతకి పూజ చేసేటువంటి వాళ్ళు, గరిక, ఒక చిన్న మట్టి ముద్ద. పంట హార్వెస్ట్ చేసేటప్పుడు సూర్య భగవానునికి పూజ చేసేటువంటి వాళ్ళు. ఎంత కాదనుకున్నా ఇది మనం ఆధ్యాత్మిక వ్యవసాయంగా మన వాళ్ళు భావించారు. అయితే ఇప్పుడు అది అతి కష్టం మీద రసాయన వ్యవసాయం అలవాటు చేశారు, హైబ్రిడ్ విత్తనం అలవాటు చేశారు. మన వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏంటంటే హై ఈల్డ్ వాణిజ్య పంటలు. వాస్తవానికి వాణిజ్య పంటలు అని లేకపోతే మిగిలిన ఆహార పంటలు అని ఎక్కడ లేవు. పంట అంటే అంతా ఒకే రకమైనటువంటి పంట. వాణిజ్య పంటని ఎట్లా అలవాటు చేశారంటే మోనోక్రాపింగ్ వాణిజ్య పంటకు అలవాటు చేసేసారు. ఎక్కువ పంట, ఒకే రకమైన పంట టన్నుల కొద్దీ ప్రొక్యూర్ చేయడం, దీన్ని తీసుకెళ్ళి ఒక్కసారిగా మార్కెట్కి అమ్మేసేయడం, డబ్బులు వస్తే డబ్బు తీసుకురావడం, ఇది అలవాటైనటువంటి విధానం. మళ్ళీ విత్తనం కోసం కంపెనీల దగ్గరికి వెళ్ళడం, ఇన్పుట్స్ కోసం కంపెనీల దగ్గరికి వెళ్ళడం, ఇది ఒక 45-50 సంవత్సరాలకు అలవాటైనటువంటి ప్రక్రియ. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి బిగినింగ్ చేసి ఇప్పుడు కొద్దిగా అగ్రెసివ్గా చేసేటువంటి ఫార్మర్స్ ముందుకు వచ్చారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, పాత తరం ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు కనెక్ట్ అయ్యి చేస్తున్నారు కాక ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఉన్న ఒక అపనమ్మకం, ఒక అభద్రతా భావం ఏంటంటే రసాయనాలు వేయకపోతే పంట రాదు, రసాయనాలు వేయకపోతే దిగుబడులు రావు, ఆదాయం తగ్గిపోతుంది, లాభాలు సరిగా ఉండవు అని. దీనికి నా సమాధానం ఏంటంటే సార్, మనకు పక్కనే పొరుగు రాష్ట్రంలో తమిళనాడులో నమ్మాల్వార్ అని ఒక పెద్ద ఆయన, ఇప్పుడు లేరు, స్వర్గస్థయ్యారు. ఆయన ఒక మాటను ఒప్పుకోడు, వ్యవసాయంలో లాభం అనే మాట రానికండి, అగ్రి బిజినెస్ని మనకు అలవాటు చేశారు, అది తప్పది. రైతుగా సూక్ష్మజీవుల నుంచి అన్ని జీవరాశుల్ని కాపాడుతూ పంట తీసుకుంటున్నాడు. ఇది ఒక కల్చర్, ఇది మన లైఫ్ స్టైల్లో భాగం అగ్రికల్చర్ అనేటువంటిది. ఎంత రైతు కష్టపడుతున్నాడో దానికి ప్రతిఫలం, దాని ఆదాయం అనొచ్చు. లాభం అనే మాట రానియొద్దండి. మీరు లాభం అనే మాట అలవాటు చేసి రైతుకు లేని ఆశలు కల్పించి లక్షల్లో ఆదాయం వచ్చేస్తుందని చెప్పి కల్పించి మన వాళ్ళు ఇట్లా అలవాటు చేశారు అని చెప్పని అంటాడు. అది నాకు బలంగా నాటుకుపోయింది. మనం ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటామో, ఎంత కష్టపడుతున్నామో అంత అవుట్పుట్ అనేది వస్తుంది. దాన్ని నువ్వు వాల్యూ అడిషన్ చేసి నువ్వు అమ్ముకోగలిగితే మనం కంపెనీల వాళ్ళు, కార్పొరేట్ కంపెనీల వాళ్ళు తీసుకునేటువంటి ఆదాయం మనం తీసుకోగలుగుతున్నాం. అది ఎంతవరకు? మనం కష్టపడినంత వరకు. కష్టం ఆగిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడ తగ్గిపోతుంది. బిజినెస్ అట్లా కాదు కదా, ఎక్కడో ఎవరో తయారు చేసినటువంటి వస్తువును కొంటున్నాం, తీసుకొస్తున్నాం, లాభానికి అమ్మేస్తున్నాం. అది లాభం నష్టం బిజినెస్లో. వ్యవసాయం అనేది ఇది కల్చర్తో కూడుకున్నది కాబట్టి, మన జీవన విధానం కాబట్టి, దీన్ని లాభం నష్టం అనేటువంటి వ్యాపారంతో పోల్చడం సరైనది కాదు. ఇది ఉన్నతమైనటువంటి వృత్తి. ఇది ఇప్పుడున్నటువంటి తరం పిల్లలకి మీరు ఇందాక అన్నట్టు ఈ తరం పిల్లలకు అలవాటు అవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇప్పుడు పిల్లల్లో మీరు గమనించారు లేదో, కడప జిల్లాలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే వాళ్ళు విన్నారు. దానికి కారణాలు మనం చెప్పాం.
7 ఎకరాలు బత్తాయి తోట, మొత్తం మోనోక్రాపింగ్. ఆయన సంవత్సరానికి ఒక పంట మీదనే ఆధారపడతాడు. ఆ 7 ఎకరాల పంటలో 7 ఎకరాల్లో ఆ అంతర పంటల్లో ఎన్ని రకాల పంటలు తీసుకోమంటే నాకు తెలిసి ప్రతి 10 రోజులకు ఒకసారి ఆదాయం చూసుంటాడు ఆయన. ఆ మెయిన్ క్రాప్ ఏదైతే ఉందో ఆ బత్తాయి అనేటువంటిది ఈ లోపే దానికంటే రెట్టింపు సంపాదించుండొచ్చు ఆ రైతు మనసు పెట్టి ఆలోచించుంటే. ఈ విషయం చెప్తే వింటున్నారు, మన పేరెంట్స్ కూడా ఇవి చెప్దామని చెప్పి వింటున్నారు. కానీ కార్యాచరణలో కొన్ని రకాల పూర్తి స్థాయి రైతుగా మారేదానికి వాళ్ళకి ఇబ్బంది. అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. మహా అంటే మనం 1 year లేదా 2 years పీజీ కోర్స్ కంప్లీట్ చేసేస్తే హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు, నెలబడితే జీతం వస్తుంది. అదే వ్యవసాయం అనుకోండి, లక్షల్లో ఆదాయం వచ్చినా కానీ ఉదయం నుంచి ఎండల్లో మనం కష్టపడాలి, కూలీల కొరత ఉంటుంది, లేకపోతే అక్కడ క్లైమాటికల్ కండిషన్స్ వల్ల పంట నష్టం వస్తుంది. వీటన్నిటిని ఎదుర్కోవాలి. అంటే ఈ జనరేషన్ పిల్లలకి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయడం అనేది అంత ప్రిపేర్ చేయలేదు, పేరెంట్స్ ప్రిపేర్ చేయలేదు. ఒకటి ముందు అసలు వాళ్ళు సిద్ధంగా లేరు. నేను అందరికీ అదే చెప్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఏం చెప్తానంటే, అయ్యా మీరు రావడం మంచిదే, మీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి, మనం చేస్తేనే మిగిలిన వాళ్ళు మారుతారు. అయితే మీరు వ్యవసాయం చేయించడానికి వస్తున్నారా, వ్యవసాయం చేయడానికి వస్తున్నారా అని అంటాను నేను. మీరు పొలంలో దిగి ఇన్నాళ్ళు మీరు ఏసీలో కూర్చున్నారు, మీరు పొలంలో దిగి ఆ ఎండలకు తట్టుకొని మీరు కూడా కూలీలతో పాటు ఒక రోజు మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కూలీలతో చేయించేద్దామంటే ఇది ఒక ఇండస్ట్రీ లాగా రన్ చేస్తే జరగదు. ఇండస్ట్రీ లాగా రన్ చేస్తే ఏమవుతుందంటే రసాయన వ్యవసాయం వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. నేను ఇందాక అన్నాను చూడండి, ఏ పురుగు కూడా మనం తినేటువంటి ఫుడ్ తినదు సార్. నేను చాలా సందర్భాల్లో చెప్పుంటాను, పురుగు తినేటువంటి ఆహారం వేరు. భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారాన్ని కేటాయించాడు. దురదృష్టం కొద్దీ మనం పండించుకొనే తినాల్సి వస్తుంది. ఆది మానవుల కాలంలో అది కాదు కదా. ఇప్పుడు పండించుకొని తింటున్నాం. పురుగు మనం తినేటువంటి ఆహారం మీదకి ఎప్పుడు వస్తుందంటే దానికి ఆహారం లేనప్పుడే. మన తాతలంతా సాళ్ళకి, ఇప్పుడు వేరుశనగ అనుకోండి, సాళ్ళకి కందులు వేసేటువంటి వాళ్ళు. వేరుశనగ పంట సేఫ్, ఈ కంది ఆకులు మాత్రం తింటుంది. అది ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఆకు ముదురుతుంది, ఆకు తినలేదు, లేతపచ్చ ఆకు ఉన్నటువంటిది మాత్రమే తినేటువంటిది. మళ్ళీ ఆ పురుగు ప్రయాణం చేస్తుంది ఎక్కడ ఫుడ్ ఉంటుందని చెప్పి, చుట్టూ ఆముదల చెట్లు నాటేటువంటి వాళ్ళు. ఇట్లా పురుగు జర్నీ, మనం ఎక్కువగా పంటను డ్యామేజ్ చేసేటువంటి పురుగు జర్నీని గమనిస్తే 24 నుంచి 30 రోజులే ఉంటుంది సార్. 4 దశలు పూర్తయిపోతుంది. ఈ 4 దశల్లో 2వ దశ మాత్రమే మనకు ఆకులు తింటాయి. మూడో దశ ప్యూపా దశ అనేటువంటిది. ఆ 3వ దశలో తిండి ఏమవుతుంది, 4వ దశకి అది వయోజన దశకి వెళ్ళి మేటింగ్ జరిగి గుడ్లు పెట్టేదానికి వెళ్ళిపోతుంది సేఫ్ ప్లేస్కి. కాబట్టి పురుగు ఆయుర్దాయం చాలా చిన్నది. మనం ఎందుకు పంట కాలం 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు పురుగు ఆయుర్దాయం 20 రోజులు 30 రోజులే ఉన్నప్పుడు పురుగు గురించి అంత ఎందుకు తీవ్రంగా ఆలోచిస్తాం? పురుగుని చంపడానికి రకరకాల కషాయాలు నాకు కూడా కాల్ చేస్తారు. ఈ పురుగు ఉంది సార్, దీన్ని చంపాలంటే ఏ కషాయం వాడాలని అంటారు. 1-2 సందర్భాల్లో ఇంకా పంట పూర్తిగా తీసుకోలేకపోతున్నాం, పురుగు ఉదిరితే ఎక్కువ ఉందనుకున్నప్పుడు మీరు కషాయాలు వేయండి. మనకు పాలేకర్ గారు కూడా అన్ని రకాల కషాయాలు చెప్పి చివరిలో ఒక మాట అంటాడు, మీరు ఎంత కాదనుకున్నా ఈ కషాయాలు కూడా పంటను డ్యామేజ్ చేస్తాయండి. అయితే నేను ఎందుకు చెప్పాను మీకు అనుమానం కలగచ్చు. పంట తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయమని చెప్పడం నా ఉద్దేశం. దీనికంటే ముందు మీరు ఈ జీవ వైవిధ్యం మొక్కలు నాటుకోవాలా అని అంటాడు. ఆ విషయం క్యాచ్ చేస్తే ప్రకృతి వ్యవసాయం చాలా సులభం. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న అనుమానాలు ఉన్నాయో మీరు అన్నట్టు, ఈ రైతులు ఎందుకు వెంటనే ఇటువైపు రాలేకుండా ఉన్నారనే దానికి ఆ విషయం క్యాచ్ చేయడంలా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఈజీ గోయింగ్, వాళ్ళకి సోషల్ మీడియా చేతిలో ఉంది. వ్యవసాయానికి రండి అనంటే మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సింది చివరి నుంచి వస్తారు. ఏంది మార్కెటింగ్. అందరూ మార్కెటింగే చేస్తే పండించేటువంటి రైతు ఎవరు ఉంటారు? నేను ఈ మధ్య కూడా చూడండి, మీరు హనీ గురించి విపరీతంగా మార్కెటింగ్ స్కిల్స్లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో. అసలు సైంటిస్టులే చెప్తున్నారు, ఈ హనీ బీసు తేనెటీగలు ఉండాల్సిన శాతం కంటే 2% పడిపోయిందంట. మన ఆర్గానిక్ మ్యాటర్ ఏ విధంగా అయితే 0.2, 0.3కి పడిపోయిందో, ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ మా దగ్గర అరటి పూలల్లో పెద్ద పెద్ద తేనెటీగలు చూస్తున్నాం, బంతి పూలల్లో చిన్న చిన్న తేనెటీగలు చూస్తున్నాం. అట్లాంటిది 2% పడిపోతే బయట మార్కెట్లో టన్నుల కొద్ది తేనె ఎట్లా ఉంది చెప్పండి. అది దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తారనేది నాకు అర్థం కాదు. సన్ఫ్లవర్ పండించకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వస్తూ ఉంది కదా, అట్లాగే ఇప్పుడు తేనె తీయలేకనే
వినియోగదారులు కూడా సార్ నేనేమంటానంటే వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయము అది హనీ ఇంకొంతమంది టెస్ట్ చేసుకోండి, ఈ టెస్టులు చేస్తే ఇది ఫేక్ అని, ఈ టెస్టులు చేస్తే ఇది ఒరిజినల్ హనీ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళేదో ప్రమోట్ చేసుకొని తంటాలు పడుతున్నారు కాక ఈ వినియోగదారులు దాన్ని చూసి ఎందుకు మనం పరిగెత్తాలి? సైంటిస్టులే చెప్తున్నారు 2% కంటే తక్కువ ఉన్నాయి హనీ బీసు, తేనెటీగలే లేవు, అంతరించిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి అని చెప్పనంటే అని వాళ్ళు తెలుసుకున్న హనీనే వాడకపోతే ఏమవుతుంది? ఇంకోటి రెండో రకం హనీలో జరిగేటువంటి విషయం, ఇప్పుడు ఈ ట్రైల్లో పెట్టి చేస్తున్నారు కదా బీ కీపింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి హనీస్ అన్నీ కూడా హైబ్రిడ్వి. మనం బ్రాయిలర్ కోడి, నాటుకోడి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ హనీ బీస్ ట్రేల్లో పెంచేటువంటి ఒరిజినల్గా అవి తేనెను సేకరించవు, వాటికి ఫీడింగ్ ఇవ్వాలి. ఆ ఫీడింగ్ ప్రధానంగా బెల్లం పాకంతో కూడుకున్న ఫీడింగ్ ఇస్తారు. ఆ ట్రేలో పోసేస్తారు సార్, పోసేసి అవి నిదానంగా తాగుతూ అక్కడ తేనెను సపరేట్ చేస్తుంది. అది ద్రవమే, అది విసర్జించేటువంటి ద్రవం తేనె. నువ్వు బెల్లం పాకం ఇస్తే అది విసర్జించేది బెల్లం పాకమే కాకపోతే మకరందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి ఇవి దూరం ప్రయాణం చేసి మళ్ళీ దాని కుటీరాన్ని గుర్తించలేవు. మామూలుగా తేనెటీగలు అయితే దాదాపు కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించి మళ్ళీ వెనక్కి రాగలరు. ఇవి వెళ్ళలేవు, మకరందాన్ని స్వీకరించలేవు, ఒకచోటే ఉండిపోతాయి. వాటికి ఫీడింగ్ ఇస్తే తప్ప ద్రవాన్ని విసర్జించలేవు అన్నప్పుడు అది హనీ ఎట్లా అవుతుంది? ఈ విషయం కూడా మనం వినియోగదారులుగా కొంత ఎడ్యుకేట్ అయి ఉండాలి. అది తెలుసుకోగలిగితే అసలు హనీ వద్దంటాను నేను. బెల్లమే ఇప్పుడు నాలాగా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది బెల్లం పండిస్తున్నారు, చెరుకు రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరే తీసుకెళ్ళచ్చు. ఉదయాన్నే నిద్ర లేవగానే మనం లెమన్ టీ తాగాల్సిన అవసరమే లేదు కాక, ఒకవేళ తాగాలనుకుంటే ఆ కల్తీ హనీ మనం ఎందుకు వాడాలి? బెల్లమే ఒక చిన్న ముక్క లేదా పొడి బెల్లం దొరుకుతుంది, ఒరిజినల్గా దొరికేది రైతుల దగ్గర, తీసుకొచ్చి వేసుకొని హనీ టీ తాగొచ్చు. మనం ఎంకరేజ్ చేసే కొద్దీ ఏమవుతుందనంటే ఇవి ఇట్లాంటివి రాజ్యం వెళ్తూ ఉంటాయి. అదే చెప్తున్నాం మనం, ఒరిజినల్ ఉన్న ప్రతి చోట డూప్లికేట్ రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ వినియోగదారుడు అలర్ట్గా ఉండాలి. అట్లాగే నిజాయితీగా పనిచేసే రైతులు కూడా ఉన్నారు, నిజాయితీగా మార్కెట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పదే కేవలం మార్కెటింగ్ మీదనే దృష్టి పెట్టేటువంటి వాళ్ళ మీద వినియోగదారులు కూడా దృష్టి ఉండాలనేది నా ఆలోచన. అప్పుడు నిజాయితీ అనేది కొంత నిలబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.